నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. కంటికి వచ్చే సాధారణ వ్యాధులేంటి? కంటి రెప్పల మీద కురుపులు వస్తాయి. ఇది షుగర్ ఉన్న వాళ్ళకి అధికంగా వస్తాయి. అదొకటి. కళ్ళు ఎర్రగా అవుతాయి, దాన్ని కంజంక్టివైటిస్ అంటారు. తర్వాత కంటి లోపల ఉండే కటకం, పారదర్శకంగా ఉండవలసిన కటకము తెల్లగా అయిపోతుంది, దాన్ని శుక్లము అంటారు, క్యాట్రాక్ట్ అంటారు. అట్లాగే కంటి లోపల ఉండవలసిన, కంటిలో ముందు గది ఉంటుంది, వెనుక గది ఉంటుంది. ముందు గదిలో ఉండవలసిన ద్రవము, దాన్ని వైద్య పరిభాషలో ఆక్వియస్ హ్యూమర్ అంటారు. అది అధికంగా ఉన్నప్పుడు అక్కడ పీడనము, ఒత్తిడి పెరగటం వల్ల నీటి కాసులు వస్తాయి. ఇంకా వెనక పక్క వెనక గది, కంటిలో ఉండే వెనక గది ఒక పొర ఉంటుంది, దాన్ని రెటీనా అంటారు. ఆ రెటీనా షుగర్ ఉన్న వాళ్ళకి ఈ రెటీనా రక్తనాళాలు, అవి రక్తనాళాల ద్వారా రక్త కణాలు బయటికి రావటం, దాన్ని డయాబెటిక్ రెటినోపతి అంటారు. తర్వాత ఈ కటకము యొక్క దాని స్వరూపాన్ని బట్టి కంటి లోపం వస్తుంది. షార్ట్ సైట్ అని, లాంగ్ సైట్ అని, హస్వదృష్టి, దూరదృష్టి అని ఉంటుంది. ఈ జబ్బుల గురించి మనకు అవగాహన కలగాలంటే కంటి నిర్మాణం గురించి తెలవాలి. కంటిలో భాగాలు, చాలామందికి తెల్లగుడ్డు నల్లగుడ్డు తెలవదు. అందుచేత ఒక్కొక్క జబ్బు గురించి అవగాహన కల్పించే ముందు కంటి నిర్మాణం ఎలా జరుగుతుందో దాని గురించి వివరిస్తే ఒక్కొక్క జబ్బు గురించి సవివరంగా, సాధారణంగా వచ్చే జబ్బుల గురించి తెలుసుకుందాం. కనుక ఈ వీడియోలో నేను జబ్బుల గురించి ఉదాహరించాను, ఏ ఏ జబ్బులు రావచ్చు అని. మళ్ళీ ఒక్కొక్క జబ్బు గురించి వివరంగా తెలుసుకుందాం. ఇప్పుడు కంటి నిర్మాణం గురించి తెలుసుకుందాం. పుర్రెలో, మనిషి యొక్క పుర్రెలో ఉండే ఆ గుంటలో, దాన్ని వైద్య పరిభాషలో ఆ గుంటని ఆర్బిట్ అంటారు. ఆ ఎముకలో ఈ కంటిగుడ్డు అమర్చబడుతుంది. కంటిగుడ్డుకు పైన కనురెప్పలు ఉంటాయి, పైన కనుబొమ్మలు. కంటిగుడ్డు పైన ఉండేది కనుబొమ్మలు. కంటికి పైన కింద రెప్పలు ఉంటాయి, పై రెప్ప, కింద రెప్ప. రెప్పకు ముందు భాగాన వెంట్రుకలు ఉంటాయి. ఈ రెప్పలు, కనుబొమ్మల యొక్క ఎందుకు దేవుడు సృష్టించాడంటే, మనకి ఏదైనా దుమ్ము ధూళి వచ్చినప్పుడు, లేదైనా కీటకాలు వచ్చినప్పుడు మనం వెంటనే మూసేస్తాం. అంటే మన కంటిని రక్షించుకోవడానికి కళ్ళు మూసేస్తాం. ఇక కన్నీరు లాక్రిమల్ గ్రంథి, కన్నీటి గ్రంథి కంటి రెప్ప కింద ఉంటుంది. ఆ కన్నీటి గ్రంథి నుంచి కన్నీరు ఉత్పత్తి అయి ఈ తెల్లగుడ్డుని, కంటిని మొత్తాన్ని ఎప్పటికప్పుడు తేమగా ఉంచి, తడిగా ఉంచుతుంది. ఈ కన్నీరు మనకు బాధ కలిగినప్పుడే కన్నీరు కాదు, సాధారణ పరిస్థితుల్లో కూడా కొద్దిగా ద్రవం ఉత్పత్తి అయ్యి ఎప్పటికప్పుడు కంటి గుడ్డుని తేమగా ఉంచుతుంది. కానీ మనకు బాధ కలిగినప్పుడు, లేదా ఎవరైనా మన గుచ్చినప్పుడు, లేదా కొట్టినప్పుడు బాధతో కన్నీరు అధికంగా ఉత్పత్తి అవుతుంది. ఈ కన్నీరు గుడ్డు మీద నుంచి ముక్కు పక్కన ఒక కన్నీటి తిత్తి అంటారు. ఆ కన్నీటి తిత్తిని లాక్రిమల్ శాక్ అంటారు. అక్కడ చేరి అక్కడి నుంచి ముక్కులోకి వెళ్ళిపోతుంది. అంటే మనకు అవసరానికి మించి కన్నీరు ఉత్పత్తి అయితే అది ముక్కులోకి వెళ్తుంది. అందుకనే మీకు బాధ కలిగినప్పుడు, ఏడుస్తున్నప్పుడు ముక్కంటే నీరు వస్తుంది చూసారా, కర్చీఫ్ పెట్టుకుని తుడుచుకుంటారు. అంటే ఎక్కువ వచ్చిన నీటిని, కన్నీటిని ముక్కు ద్వారా బయటికి విడుదల చేస్తుంది కన్ను. నల్లగుడ్డు, తెల్లగుడ్డు,
ఈ తెల్లగా కనపడే తెల్ల గుడ్డుని వైద్య పరిభాషలో స్క్లీరా అంటారు. ఈ నల్లగుడ్డులో ప్రధానంగా 3 భాగాలు ఉన్నాయి. ఈ నల్లగుడ్డులో 3 భాగాల్లో ముందు ఉండేదాన్ని కార్నియా అంటారు. పలచటి పొర, పారదర్శకమైన పొర మనకు కనపడదు. ఈ స్క్లీరా తెల్లగా ఉంటుంది, ఇదేమో పారదర్శకంగా ఉంటుంది. చిన్నది, అది చాలా చిన్నది. ఈ తెల్లగుడ్డుతో పోలిస్తే నల్లగుడ్డు పరిమాణం తక్కువ. ఈ కార్నియా వెనక భాగాన మనకు నల్ల రంగు, కంటికి నల్ల రంగు ఉండేదాన్ని ఐరిస్ అంటారు. మనము అనేక రకమైన ఇప్పుడు బయోమెట్రిక్ వేసేటప్పుడు ఐరిస్ అంటున్నారు, చూసారా? బయోమెట్రిక్ అంటే వేలు ముద్రలు. సాధారణంగా ఒకరి వేలు ముద్ర వేరే రకంగా వేరే వాళ్ళకు ఉండవు, కానీ దానికంటే విశిష్టమైంది ఐరిస్. వేలు ముద్రలన్నా ఒకరిదొకరికి తారుమారు చేయొచ్చేమో కానీ ఒక మనిషికి ఉన్న ఐరిస్ మరొకరికి ఉండదు. అందుచేత ఐరిస్ బయోమెట్రిక్ అంటున్నారు. మరి మన అటెండెన్స్కి కానీ లేదు, మనం రేషన్ షాపులో నిత్యావసర వస్తువులకి వెళ్ళినా ఐరిస్ అంటున్నారు. ఆ కంట్లో ఉండే నల్లగుడ్డు అటువంటి ఒక్కొక్క రకంగా ఒక్కొక్క మనిషికి ఉంటుంది. ఈ చేతి మీద వేలు ముద్రలు ఎలా ఉంటాయో అలా ఉంటుంది. ఇది సాధారణంగా నల్లగా ఉంటుంది, కొంతమందికి ఎర్రగా ఉంటుంది, గోధుమ రంగులో ఉంటుంది. ఎరుపు కాదు, గోధుమ రంగులో ఉంటుంది. దాన్ని పిల్లిగుడ్డు అంటారు, పిల్లికళ్ళు అంటారు. అంటే అక్కడ మెలనిన్ యొక్క పరిమాణం తక్కువగా ఉంటే పిల్లికళ్ళు వస్తాయి. అది ఆ ఐరిస్ అనే దానికి మధ్యలో ఒక రంధ్రం ఉంటుంది. ఈ ఐరిస్కి మధ్యన ఉండే రంధ్రాన్ని కంటి పాప, ప్యూపిల్ అంటారు. ఈ ప్యూపిల్ కాంతి బయట ఎక్కువ ఉన్నప్పుడు దాని సైజును తగ్గిస్తుంది, కంటిపాప సైజుని. చీకట్లో ఉన్నప్పుడు ఈ కంటిపాప బాగా వెడల్పైపోతుంది. ఈ కంటిపాప వెనక, ఐరిస్ వెనక కటకం ఉంటుంది. ఈ కటకానికి 2 పక్కల కూడా సిలియరీ కండరాలు ఉంటాయి. ఈ సిలియరీ కండరాలకు పక్కన సిలియరీ బాడీ అని ఉంటుంది. అది ఒక ప్రత్యేకమైన ద్రవాన్ని ఉత్పత్తి చేస్తుంది. ఆ ద్రవము పేరు వైద్య పరిభాషలో యాక్వియస్ హ్యూమర్ అంటారు. కటకానికి రక్త సరఫరా లేదు, కార్నియాకి రక్త సరఫరా లేదు. రక్త సరఫరా లేని కారణంగా ఈ యొక్క యాక్వియస్ హ్యూమర్ అనే ద్రవము సిలియరీ బాడీ నుంచి ఉత్పత్తి అయ్యి అది కార్నియాకి, కటకానికి కూడా కావలసిన పోషకాలను అందిస్తుంది. ఐరిస్కి రక్త సరఫరా ఉంది కనుక రక్తం ద్వారా దానికి కావలసిన పోషకాలు వస్తాయి. ఈ కంటిలో ముందు గది యాంటీరియర్ సెగ్మెంట్ అని, యాంటీరియర్ ఛాంబర్ అని వైద్యులు, కంటి డాక్టర్లు పరిగణిస్తారు. అంటే ముందు గదిలో ఏముంటాయి? కటకము, ఐరిస్ మధ్యలో ఉండే రంధ్రము కంటిపాప, ముందుండే కార్నియా. ఇక వెనక గది పోస్టీరియర్ సెగ్మెంట్ అని, పోస్టీరియర్ ఛాంబర్ అంటారు. దాంట్లో జెల్లీలా ఉండే పదార్థం విట్రియస్ అంటారు. దాని వెనక పక్క ఒక నల్లటి తెర లాంటిది ఉంటుంది, పొర లాంటిది ఉంటుంది. దాన్ని రెటీనా అంటారు. రెటీనాలో రాడ్స్ అని, కోన్స్ అనేవి ఉంటాయి. రాడ్స్ ఏమో మనం చీకట్లోకి వెళ్ళినప్పుడు చీకట్లో కూడా మనకు కొంత వెలుగుని, వస్తువులను గుర్తించగలిగే శక్తి రాడ్స్కు ఉంటుంది. కోన్స్ అని ఉంటాయి. కోన్స్ ఏంటంటే వర్ణ పదార్థాల యొక్క రంగుని గుర్తించగలిగే శక్తి కోన్స్కు ఉంటుంది. ఈ రెటీనాకి వెనక భాగాన మధ్యలో ఒక ఉబ్బెత్తు బుడిపెలా ఉంటుంది. దాన్ని ఆప్టిక్ డిస్క్ అంటారు. అంటే ఇది దృష్టి నాడి అక్కడి నుంచి ప్రారంభమై, ఆప్టిక్ డిస్క్ నుంచి ప్రారంభమై మెదడుకు వెళ్తుంది. ఇవి కంటిలో ఉండే భాగాలు. ఈ కంటిలో ఏ భాగాలు ఉన్నాయో మనకు అర్థమైతే జబ్బుల గురించి అవగాహన ఉంటుంది. మనం ముఖ్యంగా గమనించవలసింది ఏంటంటే కన్నీరు వేరు, నీటి కాసులకు కారకమైన ద్రవము వేరే. నీటి కాసుల ద్రవముకి కన్నీటికి ఎటువంటి సంబంధము లేదు అని గమనించాలి. ఈ
కన్నీరు అంటే లాక్రిమేషన్ అంటారు. లాక్రిమల్ గ్రంథి నుంచి వచ్చేది, కన్నీటి గ్రంథి నుంచి వచ్చేది. అదేమో యాక్వియస్ హ్యూమరు అక్కడ సిలియరీ బాడీ నుంచి ఉత్పత్తి అవుతుంది. దానివల్ల నీటి కాసులు వస్తాయి. ఇప్పుడు మనం టీవీ చూస్తున్నప్పుడు ఎంత దూరంలో, కనీస దూరంలో కూర్చోవాలి? కనీసము 2.5 మీటర్ల దూరంలో కూర్చుంటే మన కంటి మీద ఎటువంటి ఒత్తిడి ఉండదు. మరి పేపర్ కానీ పుస్తకం కానీ చదివేటప్పుడు, ఏదైనా చేసేటప్పుడు కనీస దూరం 1 అడుగు ఉండాలి, 30 సెంటీమీటర్లు ఉండాలి. ఉంటే మన మీద, కంటి మీద ఎటువంటి ఒత్తిడి ఉండదు. ఈ 2 మనం గమనించవలసిన అవసరం ఉంది. ఇంకోటి ఏంటంటే, కంట్లో దుమ్ము పడినా, నలకలు పడినా రుద్దుతూ ఉంటారు. కన్నుని ఎవరు రుద్దకూడదు. కన్ను రుద్దకుండా ఒక తెల్లటి బట్టని వేడి నీళ్ళల్లో ముంచి, గోరువెచ్చటి నీళ్ళలో దాన్ని పిండి ఆ బట్టని ఆ వేడిని పెడితే కొంత ఉపశమనం కలుగుతుంది. కన్ను రుద్దితే నష్టం ఎక్కువ జరుగుతుంది. అలాగే ఏదైనా గుచ్చుకున్నది, ఏదైనా గుచ్చుకోవటమో లేదా ఏదైనా సూది మొనలా ఉండే వస్తువు గుచ్చుకున్నప్పుడు కన్ను రుద్దకూడదు. కంట్లోకి ఏదైనా దిగినప్పుడు తక్షణమే కంటి డాక్టర్ని సంప్రదించాలి. అంతేగాని సొంత వైద్యాలు ఎవరు కూడా చేయకూడదు. కంట్లోకి ఆకుపసరులు వేయటము నాటు వైద్యాల వల్ల కంటి చూపు పోతుంది. కనుక ఎవ్వరూ కూడా కంటిలో పసర్లు కానీ, మందులు కానీ, ఈ ఆయుర్వేదం వాళ్ళు చెప్పినా, నాటు వైద్యులు చెప్పినా, యునాని చెప్పినా, సిద్ధ చెప్పినా, ఎవరు చెప్పినా ఏ వస్తువులు, ఏ చుక్కలు, ఆకుపచ్చలు కానీ, వేర్ల నుంచి తయారు చేసింది కానీ ఏది కూడా కంటిలో ఇంగ్లీష్ వైద్యం, అల్లోపతిక్లో మందుల షాపులో తయారు చేసిన డ్రాప్స్ మాత్రమే వాడండి. నాటు వైద్యము ద్వారా చుక్కలు వేయటం ద్వారా కంటి చూపు కోల్పోయే అవకాశం ఉంది. ఇది స్థూలంగా కంటి యొక్క నిర్మాణము.